తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సర్పల్ల తాండా, పెద్దవాల్గోటు, కొండూరు, సిరికొండ, మైలారం గ్రామాలలో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ మానిటర్ శ్రీనివాసరావు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గన్నీ బ్యాగ్స్ పూర్తి అవ్వకముందే తెప్పించుకోవాలని, రైతులు దళారులకి నమ్మి మోసపోద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ఏ 2203 రూపాయలని, గ్రేడ్ బి 2183 ఉంది. కావున రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మంచినీటి వసతి కల్పించాలని సెంటర్ ఇన్ఛార్జీలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొండూరు సొసైటీ డైరెక్టర్ ఏఈఓ బాబన్న, సొసైటీ స్టాఫ్ నీలేష్, రాజారెడ్డి, భూపతిరెడ్డి, సిఇఓ అలీ, గ్రామ రైతులు పాల్గొన్నారు. వాటరే కానీ టెంట్ వాళ్ళకి కూర్చుంటడానికి నీడ, మరియు ఇంకొకటి ఏమేంటి అంటే గన్ని బ్యాగ్సే కానీ ఏదైనా ఆధార్ కార్డు ఇలా ఏవైనా ఉన్నా కానీ అసౌకర్యం కలగకుండా రైతులకు అందుబాటులో ఉండగా ప్రతిదీ కూడా రెస్పాన్స్గా తీసుకొని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఇది ప్రత్యేకంగా అందరికీ సంతోషం. సారీ సార్, మంచి పూజ చేసుకుంటుంది అదే మరి సపరేట్ అయితే పూజారి తెచ్చి అవసరం పూజారి అదే మరి నువ్వు అన్నా ఇంకొకరు ఎవరైనా కొట్టండి. ఫార్మర్ ఎవరు? ఫార్మర్ ఖర్చు పెట్టకున్నా సరే ఇంకొకటి ఇద్దరు మీరు పని చేయరు, నేను కొడతా ఒకటి. కెమెరా ఇది ఒక్కసారి కొట్టుగా మరి కొట్టడానికి అందరు అనుమానం చేస్తే అట్లా చేస్తేనే ఒకరు ముందు అడుకోతారు కదా. మరి సీఓ సుత భయపడుతుండు కొబ్బరికాయ కొడుతుంది. అదే మరి కొడితే అందరూ కింద కారిపోతున్నాయి. శవదేలే